హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని బిడ్డలుగా మనమందరము కూడి చేరి ఆయన యొక్క గొప్ప నామాన్ని సన్నతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన అందరికీ కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలను. మీరు అడిగి మరి చెప్పించుకున్నట్టుగా నేను చెప్తే కానీ చెప్పట్లేదు. హల్లెలూయా. రైట్, మంచిది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనము నేర్చుకుందాం. మరి రాను ఈ కడవరి దినాలలో సంఘము చేయవలసినటువంటి పనులు కూడా చేయలేకపోతుంది. ఏం చేయలేకపోతుంది? నేను వచ్చిన కారణం గమనిస్తూ ఉన్నా, ఒకరికొకరు వందనా చెప్తారేమోనని. మీకు ఒప్పుకోలేదు, నాకు కూడా మీరు గమనిస్తూ ఉన్నాను. ఈ పాస్టర్ మాకు నేను చెప్తాను అనుకున్నారో మీరు చెప్పలేదు, కానీ మొత్తానికి అందరు గమనిస్తూ ఉన్నాను. అందుకే నేను ఎవరికి వందనా చెప్పలేదు. హల్లెలూయా. అసలు వీరి పంత్ ఏంటో, వీరి విధానం ఏంటో చూస్తూ ఉన్నాను. నేను అనుకున్నట్లుగా మీరు చక్కగా పాస్ అయ్యారు. అందుని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. రైట్, సంఘముగా దేవుని పిల్లలుగా ఒకరికొకరు మనం ఏం చెప్పుకోవాలి? వందనాలు చెప్పుకోవాలి. వచ్చినప్పుడు చెప్పాలి, వెళ్ళేటప్పుడు కూడా ఏం చేయాలమ్మా? వందనాలు చెప్పాలి. మన పద్ధతి వేరు, మన రూటు వేరు. ఎవరితో మాట్లాడను, ఎవరికి వందనాలు చెప్పను, వస్తాను, బైబిల్ కింద పెడతాను, మోకరిస్తాను, పాట పాడుతాను, వాక్యం అయిపోతుంది, నేను తిరిగి వెళ్ళిపోతాను, అంతే కదా. హల్లెలూయా. ఆ విధంగా కాకుండా చక్కగా మనమందరము కలిసి దేవుని వాక్యము చదివించినట్లుగా ప్రభువు మనకి ఏదైతే తెలియజేస్తారో ఆ విధముగా మనమందరము చేసే బిడ్డలుగా ఉండునట్లుగా మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. రైట్, మంచిది ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలోనికి నేను ప్రవేశిస్తున్నా. దేవుని వాక్యం మనం నేర్చుకుందాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలెనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మును నేను వేడుకొనుచున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘాన్ని వేడుకుంటా ఉన్నాడు, అంటే బ్రతుకులాడుతూ ఉన్నాడు. ఈ కొరింథీ సంఘం లో నుండి రాత్రి కొన్ని విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. ఈ రాత్రి మన వాక్యం యొక్క అంశము బంధించబడిన సంఘం. సంఘం ఏమైపోయింది? బంధించబడింది. అదేంటండి సంఘం బంధించబడడం ఏంటి? మనుషులుగా మనం బంధించబడాలి కదా, సంఘం బంధించబడడం ఏంటి? ఈ రాత్రి కొరింథీ సంఘం బంధించబడినట్లుగా వాక్య గ్రంథములు మనము చూస్తూ ఉన్నాం. చాలా దైవజనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు చాలా చింతపడ్డాడు ఈ సంఘాన్ని చూసి, చాలా వేదన పడ్డాడు ఈ సంఘాన్ని చూసి, భయపడ్డాడంట. ఆ వాక్యములో మనం చక్కగా చూస్తే, ఒకవేళ నేను వచ్చిన తర్వాత నేను అనుకున్న స్థాయిలో, అనుకున్న స్థితిలో మీరు లేకపోతే మిమ్మల్ని చూసి నేను బాధపడవలసి వస్తుందేమో అని మీ దగ్గరికి రాకుండానే నాకు భయం కలుగుతుంది అన్నాడు ఈ కొరింథీ సంఘాన్ని చూసి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక క్రీస్తు శకం 54-55 ఆ మధ్య కాలంలో ఈ గ్రంథము రాయబడినట్లుగా మనకు చరిత్రలో మనము చూస్తూ ఉన్నాం. ఈ గ్రంథం రాసింది కూడా అపోస్తలుడైనటువంటి పౌలుగా
మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ కొరింథీ పట్టణం ఇది ఒక పేరుగాంచిన పట్టణముగా మనము చూస్తా ఉన్నాం. ఈ పట్టణములో ఓడరేవు ఉంది. రవాణా సౌకర్యం కలిగినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతములో ఎఫ్రోది అనబడినటువంటి దేవత ఉంది, ప్రసిద్ధిగాంచినటువంటి దేవత. కనుక ఆ దేవతను ఈ కొరింథీ పట్టణస్థులు ఆరాధించేవారు. ఈ కొరింథీ పట్టణములో ఈ దేవత ఆలయము దగ్గర దాదాపుగా 1000 మంది వేశ్యలు ఉండేవారు. ఎక్కడ జన సంసారం ఎక్కువగా ఉంటుందో అక్కడ పాపం ఎక్కువగా ఉంటుంది. అన్ని దొరకని చెత్త అంటూ ఏమీ ఉండదు అనమాట, అన్ని దొరుకుతాయి. అటువంటి భయంకరమైనటువంటి పట్టణము ఈ కొరింథీ పట్టణం. నిజానికి క్రీస్తు పూర్వం 146వ సంవత్సరములో రోమన్లు ఈ కొరింథీ పట్టణాన్ని ధ్వంసం చేశారు. శకం 46వ సంవత్సరంలో సీజర్ అనబడినటువంటి సీజర్ అనబడినటువంటి ఒక వ్యక్తి, ఒక ఆయన దీన్ని మరలా ఈ కొరింథీ పట్టణాన్ని బాగు చేసి రోమా యొక్క సామ్రాజ్యములో అధికారములోనికి ఈ యొక్క కొరింథీ పట్టణాన్ని కార్యకలాపాలకు తీసుకొచ్చినట్లుగా మనం చరిత్రలో ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా కూడా క్రీస్తు శకం 27వ సంవత్సరంలో జరిగినట్లుగా చరిత్రకారులు మనకి వెల్లడిస్తా ఉన్నారు. కనుక ఇటువంటి భయంకరమైనటువంటి పట్టణాన్ని దైవజనుడు అపోస్తలుడైనటువంటి పౌలు చాలా ప్రయాసపడి, చాలా కష్టపడి ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి మనుషులను, మనందరికీ తెలుసు, ఒక పాపి రక్షించబడడం ఎంత కష్టతరమో, ఒక అన్యుడు క్రీస్తుని ఎరగడం, ఒక లోకములో ఉన్నటువంటి వ్యక్తి దేవుని కలిగి జీవించడం లేక ప్రభు యొద్దకు నడిపించడం ఎంత కష్టతరమో మనందరికీ తెలుసు. అలా చాలా కష్టపడి, చాలా ప్రయాసపడి సంఘాన్ని కట్టి బాధ్యతలు అప్పగించి ఈయన మరొక ప్రాంతానికి పౌలు వెళ్ళాడు. ఎప్పుడైతే పౌలు మరొక ప్రాంతానికి వెళ్ళాడో సంఘములో ఉన్నటువంటి కట్టుబాట్లు తేడా వచ్చేసినాయి, వాళ్ళ మాటలు తేడా వచ్చేసినాయి, వాళ్ళ యొక్క నడవడికలు తేడా వచ్చేసినాయి. దేవుడిని ఆరాధించాల్సినటువంటి విధానములో ఆరాధించడం మానేస్తారు. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు, ఎవరు మాకు చెప్పేది, మా ఇష్టం, మాకు వాక్యం తెలుసు, దైవజనుడు అపోస్తలుడైనటువంటి పౌలు దగ్గర మేము నేర్చుకున్నాం, క్రమం మాకు తెలుసు, పద్ధతి మాకు తెలుసు, విధానము మాకు తెలుసు, ఎవరు మాకు చెప్పేది, ఎవరి మాట వినకుండా సంఘాన్ని భ్రష్టు పట్టించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని సంఘమా, ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా సంఘ సభ్యులం, సంఘముగా పిలువబడుతున్నటువంటి వాళ్ళం మనం. దేవునికి మహిమ కలుగునుగా. ఈ సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు, విలువ పెట్టి కొనబడినటువంటి వారం మనం. సంఘము అంటే నేను ఒక్కని ఉంటే సంఘం కాదు, లేకపోతే మీరు ఒక్కరుంటే సంఘం, అందరూ కలిసి ఉంటేనే సంఘము. హల్లెలూయా. ఇప్పుడు ఈ చర్చ్ ఉంది, చర్చికి ఏమున్నాయి, స్తంభాలు ఉన్నాయి. ఏ స్తంభాన్ని కూల్చేసినా చర్చి అంతా ఏమైపోద్ది, కూలిపోద్ది. అలాగే సంఘముగా పిలువబడుతున్నటువంటి మీరు ఏ ఒక్క స్తంభము కూలిపోయినా సంఘం అంతా ఏమైపోద్ది, కూలిపోద్ది. అందుకని ఎవరికి వాళ్ళు బాధ్యత కలిగి, నేను సంఘములో ఒక పిల్లర్ లాంటి వాడను, సంఘములో ఒక బాధ్యత కలిగిన వాడను. అయ్యో నేను సంఘములో నిలబడకపోతే, నేను పడిపోతే ఈ సంఘము పడిపోతుందేమో,
నేను సరిగా లేకపోతే ఈ సంఘము సరిగా ఉండదేమో. ఎవరికి వాళ్ళు ఏం కలిగి ఉండాలి? మనము బాధ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. వద్దంటారు నేడు దినాలటువంటి బాధ్యత ఉందో లేదో వాక్యంలో చూద్దాం ముందు. నిజానికి ఈ రోజున వాక్యం దగ్గర కూర్చొని నేను అనుకోలే ఏ వాక్యం చెప్పాలని. ప్రభు సన్నిధిలో కూర్చోబెడితే సడన్గా ఈ వాక్యాన్ని దేవుడు నా ముందు ఉంచాను. ఈ అంశము నేను పట్టుకుని ఈ అంశము రాసినప్పుడే నా మనసు కూడా ఉజ్జీవింపబడింది. నిజమే కదా, మనుషులు కాదు బంధించబడేది, సంఘాలే బంధించబడుతున్నాయి. సంఘము ఇటువంటి బంధకములోనికి వెళ్ళడానికి గల కారణాలేంటి? ఎందుకు బంధించబడుతుంది సంఘం? ఎందుకు బంధకాల్లోనికి వెళ్ళిపోతుంది అని ఆలోచన చేస్తే ఈ పౌలు ఎందుకు సంఘము బంధించబడిందో చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ రాత్రి ఒక 3 విషయాలు ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరలా దీన్ని కంటిన్యూ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట మరొకసారి చదవమా. సహోదరులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలెనని మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెనని ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్ములను నేను ఏం చేస్తున్నాడంట? వేడుకుంటున్నాను. సంఘములు ఏమున్నాయంట? కక్షలు. సంఘములు ఏమున్నాయి? కలహములు. కనుక మొదటి పాయింట్ ఏమిటంటే, ఇక్కడ మన వాక్యాన్ని బాగా ఆలోచన చేస్తే, నా ప్రియ దేవుని సంఘమా, సంఘములో ఐక్యత లేదు. ఏమి లేదండి? సంఘానికి ఐక్యత లేదు. ఈ కొరింథీ సంఘములో ఐక్యత లేదు. అందుకనే బంధించబడింది. కక్షల చేత, అదేవిధంగా కలహముల చేత, అసూయ చేత, క్రోధము చేత, ద్వేషము చేత ఈ సంఘము బంధించబడింది. కొరింథీ సంఘమే కాదండి, నేటి సంఘాలు కూడా వీటి చేతనే బంధించబడింది. ఇవన్నీ సంఘములోనికి ఎందుకు వస్తున్నాయి? కలహములు ఎందుకు వస్తున్నాయి? కక్షలు ఎందుకు వస్తున్నాయి? ద్వేషములు ఎందుకు వస్తున్నాయి? అసూయలు ఎందుకు వస్తున్నాయి? స్వార్థం ఎందుకు వస్తుంది? కపటములు, విమితములు, విమతములు ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే ఐక్యత సంఘానికి లేకపోవడం వల్ల. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఏమి లేదమ్మా కొరింథీ సంఘానికి? మరి మనకి ఆ సంఘానికి లేదని మీరు బాగానే చెప్తారు, మరి మన సంఘానికి అందుకని బంధించబడింది. అందుకని సంఘము ఎలా ఉందో తెలుసా? మునుపున్న ఆసక్తి ఇప్పుడు లేదు. మునుపు పాట పాడాలన్నా ఉండేది. ప్రారంభములో పాట పాడటంలో దాసుడు అల్లరి చెప్తే ఆమె కూడా అలా చెప్తున్నా అల్లలు ఎట్టు మీరు దేవునికి స్తోత్రం చెప్పాలంటే ఎంత ఉద్యమంగా చెప్పాలి. ఎవరికి చెప్తున్నారు? పాస్టర్గా చెప్తున్నారా? లేకపోతే పాస్టర్కి చెప్తున్నారా? ఎవరు చెప్తున్నారు? మీరు దేవునికి కనపరుస్తాం. దేవుడిని మహిమపరిచే మాట చెప్పడమే మనకు అంత నీరసమైపోయింది. బంధకాల్లో బంధించబడింది సంఘం. ఐక్యత లేకపోతే ఇవి మనలోనికి జొరబడతాయి. సంఘమ గ్రహించాలి, సంఘమ మేల్కొల్పబడాలి. బంధకములు ఉండడానికి కాదు దేవుడు మన కొరకు ప్రాణం పెట్టింది, మన కొరకు ఈ లోకానికి వచ్చింది, సంఘముగా ఏర్పరిచింది, ఒక తోటలో నాటింది, ఒక మంచి దైవజనుడు మనకి ఇచ్చింది, ఒక మంచి ఉపదేశము క్రమములో నడిపించేది. ఇలా బంధకాల్లో చిక్కపడ్డం కొరకు కాదు మన దేవుడు నియమించింది. చాలా విచారం అనిపించింది. ఈరోజు ఏ సంఘాన్ని చూసినా, ఏ సంఘముని కదిలించినా ఎవరికి వాళ్ళే స్వార్థ ప్రియులుగా
ఎవరికి వాళ్ళే పోటీతత్వం. ఏం పోటీతత్వం? ఆమె కంటే నేనే బాగా పాటలు చెప్పాలి, పాటలు పాడాలి. ఆమె కంటే నేనే ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆమె కంటే నేనే గొప్పని, అందరికంటే నేనే మంచివాడిగా ఉండాలి. అందరికంటే నేనంటే ఏంటో. నేను ఒక చోట పేరు చెప్పను కానీ ఒక చర్చికి వెళ్ళా. ఒక పాట పాడింది. పాట పాడి పాట అయిపోయిన తర్వాత అన్నమాట ఏంటో తెలుసా? ఇది జరిగి దాదాపు 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు కానీ ఆ మాట నేను ఎప్పుడు మర్చిపోను. ఆ మనసులో అట్లా ఉండిపోయాను. పాట పాడిన తర్వాత మనం ఏం చేస్తాం? దేవుడికి స్తోత్రం అని చెప్పేసి మైకి ఇంకొకరికి ఇచ్చేస్తాం. కానీ ఆ సహోదరి చెప్పిన మాట ఏంటో తెలుసా? అసలు ఇంటికాడ నేను సూపర్గా పాడాలని వచ్చాను, అలాగనిలే ఎరగ తీసేద్దాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి నా స్వరం అంతా పోయిందని. ఏం చేద్దాం అనుకుందండి? ఇంటికాడ మందిరంలోకి వచ్చి పాటని ఎరగదీద్దాం అనుకుందండి. ఇరిగిపోయింది పాట అన్నట్టుగానే. ఎరగదీయడం కాదండి, పాట ద్వారా ఎవరిని మహిమపరచాలి? చెప్పాలమ్మా, దేవుణ్ణి మనము మహిమపరచాలి. అంతేకాని ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేనే మంచిగా పాడాలి అన్న ఆలోచన మనలో రావడానికి వీలు రాకూడదండి. ఇది మనలో. 2, అందరికంటే నేనే మంచిగా ప్రార్థన చేస్తాను అన్న భావన కూడా మనలోనికి రాకూడదు. 3, అందరికంటే నేనే ఎక్కువగా అందరిని ప్రేమిస్తాను అన్న భావన కూడా మనలోనికి రాకూడదు. మనం అనుకునేది ఏంటో తెలుసా? అయ్యో నేను అందరిలాగా ప్రేమించలేకపోతున్నానేమో, అయ్యో నేను అందరిలాగా పాడలేకపోతున్నానేమో, అయ్యో నేను అందరిలాగా ప్రార్థన చేయలేకపోతున్నానేమో, అందరిలాగా నడవలేక, అటువంటి తగ్గింపు జీవితం మనలో ఉండాలి. ఈ రోజున సంఘము, విస్తరించాల్సిన సంఘాలు, బలపడాల్సిన సంఘాలు, అనేక మంది నూతనమైన ఆత్మలు చేర్చబడాల్సిన సంఘాల్లోనికి ఈ రోజు రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనమే బంధించబడుతుంటే బంధకాల్లో ఉన్న వాళ్ళు ఎలా వస్తారండి మందిరంలోనికి? చెప్పండి. ఏమున్నాయంట? కక్షలో ఉన్నాయనేవా? చెప్పాలమ్మా. ఏ సంఘంలో చూసినా ఏమంటాయండి? కక్ష. ఒక చోట ఒక చర్చిలు అన్నారు, ఒక మాస్టర్ గారు చెప్పినటువంటి మాట, అయ్యగారు ఈ గుంపులు పాట పాడితే ఆ గుంపులు పాట పాడండి, ఈ గుంపులు వాక్యం చదివితే ఆ గుంపులు వాక్యం చదవరండి, ఎవరికి వాళ్ళే పోటీతత్వం. ఏం చేయమంటారు పాస్టర్ గారు? అది మిమ్మల్ని బట్టే ఉంటుంది. నేనేం చేయగలుగుతాను? కాపరి మీరు, నడిపించాల్సింది మీరు, సరిచేయాల్సింది మీరు, గద్దించాల్సింది మీరు, అలా ఉండకూడదని చెప్పాల్సింది మీరు. మేము వస్తాం, వాక్యం చెప్తాం, మేము వెళ్ళిపోవడం వరకే. దేవునికి స్తోత్రం. ఉండేది నువ్వు. వాళ్ళు అలా ఉన్నారు, అలా తిరుగుతున్నారు, అలా జీవిస్తున్నారంటే దానికి కారణం నువ్వే. నీలో ఉన్న లోకువ, నీవంటే వాళ్ళకి భయం లేదు. నీ మాటల్లో నీ మాటను వాళ్ళు గౌరవించండి. కనుక ప్రియ దేవుడి సంగమా, ఈ రాత్రికాల సమయంలో ఆ విధంగా దైవజనునికి నేను చెప్పడం జరిగింది. కనుక సంఘం ఎలా ఉందంట? బంధించబడిన సంఘం. ఎందుకు బంధించబడుతున్నాయి? సంఘాలలో ఏమీ లేదు, ఐక్యత లేదు. మొన్నటి దినాన సేవకుల మీటింగ్కి వెళ్ళా. చాలా ఆలోచన చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే భోజనం చేసి గుంపులు ఉన్నారు. ఎవరి గుంపు వాళ్ళదే. ఇలా ఒక సేవకుడు, నేను ఇంకో సేవకులు కలిసి భోజనం చేస్తూ ఉంటే ప్లేట్ పట్టుకొని వచ్చేసి, అయ్యగారు మీరన్నా రాణిస్తారా నన్ను అన్నాడు. అదేంటి అన్నా, ఎవరి గుంపు వాళ్ళకే ఉంది, ఎవరు రానివ్వట్లేదు, నేను కొజ్జావండ, ఈ మాట అన్నాడు, నేను కొజ్జావండ అయిపోయాను, ఎవరు నన్ను రానివ్వట్లేదు. అయ్యి బాబు అంత మాట ఉన్నదండి బాబు, రండి నేను స్వీకరిస్తానండి. హల్లెలూయా. ఎవరి గుంపు ఉండొచ్చా? గుంపులుగా మనంటే ఒకటే గుంపు అమ్మ, యేసయ్య గుంపు. హల్లెలూయా. కానీ ఈరోజు ఎలా అయిపోయిన సంఘాల్లో ఎవరి గుంపు వాళ్ళదే. ప్రార్థనకు వచ్చిన అదే తీరు, ప్రార్థనలో ఉన్న అదే తీరు, ఇంటికి వెళ్తున్న అదే తీరు. సంఘమా గమనించాలి, అందరూ ఒక్కటే, అందరూ ఐక్యత కలిగి ఉండాలి.
ఐక్యత లేకపోతే, ఏ సంఘములోనైతే ఐక్యత ఉండదో ఆ సంఘము బంధించబడిన సంఘమే. వేటి చేత బంధించబడింది? కక్షలతో, అసూయలతో, భేదములతో ఆ సంఘం ఏం చేయబడిందమ్మా? బంధించబడింది. మనం కూడా నాకు నిజంగా అనిపించింది, దేవుడు రైట్ టైంలో ఈ మాట నా ముందు ఉంచడం అనిపించింది. మనలో ఉన్నాయేమో, అందుకని మనం బంధించబడి ఉన్నామేమో. వాటిలో నుండి మనము బయటికి. అందుకని ఈ సంఘాన్ని చూచి చాలా వేదన పడ్డాడు. ఈరోజు దైవజనునిగా ఎంత వేదన ఉంటుందో తెలుసా, మాకు ఎంత బాధ ఉంటుందో తెలుసా? అనుకున్న స్థాయిలో సంఘము ఎదగకపోతే, అనుకున్న స్థితిలో సంఘము రాకపోతే ఎంత వేదన, ఎంత బాధ. అయ్యో, మేము పడుతున్న కష్టం, ఈ ప్రయాస వ్యర్థమైపోతుందేమో. దేవుడు ఎందుకు మాకు ఈ పరిచయం అప్పగించాడు? ఈ మిమ్మల్ని ఎందుకు అప్పగించాడు? మిమ్మల్ని దినదిన అభివృద్ధిలోనికి తీసుకురావాలి. ఈ సంఘములోనికి అనేకమైన నూతనమైన ఆత్మలు చేర్చబడాలని. ఈ రోజున ఆ సంఘములో చాలా ఉన్నాయి, చాలా కక్షలు వచ్చేసినాయి. ఎవడికి వాడు క్రమం తప్పారు. వ్యభిచారపు అలవాట్లు, విగ్రహారాధన అలవాట్లు, రకరకాల. ఎవరైనా మొన్నటి వాళ్ళు చెప్పారు చూసారా? ఎవరైనా చెప్తే వాళ్ళ మీద కక్షలు. వాళ్ళు రాడో, దైవజనుడు రాడో, ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు. నా ప్రియ దేవుడి సంఘమా, ఇంకేమన్నా సంఘములో చూడండి, ఐక్యత లేకపోతే సంఘములు ఏం లేదమ్మా. ఐక్యత మొదటి మాట ఏంటి? సంఘములు ఏం లేదు, ఐక్యత లేదు. కనుక ఈ రాత్రి మనకేముండాలి? ఐక్యత. 133వ కీర్తన చూడకుండా చెప్తారు ఎవరన్నా? 133వ కీర్తన మొదటి వచనం. ఎస్, అంతే. చెప్పండి అమ్మా. సహోదరులు, చెప్పాలన్నా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇలా చెప్పుకుని పోండి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. ఈ మాట పట్టుకుని ఏమన్నా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కలిసి మతకట్ అని పక్కనతో చెప్పండి. ఎంత మేలు, ఎంత మనోహరమని మన పక్కనతో చెప్పుకుంటూ మనం ముందుకి. అక్కడ ఇంకేం రాయబడి చదువుతారు తల్లి? కింద ఏముంది? ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అతడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అక్కడ ఎప్పుడు వస్తాయి ఆశీర్వాదం, శాశ్వత జీవం? ఐక్యత కలిగి ఉంటేనే. ఏ సంఘం అయితే ఐక్యత కలిగి ఉంటుందో అక్కడ శాశ్వతమైన జీవం, ఆశీర్వాదాలు వస్తాయి. ఉందా లేదా అక్కడ? చదువుతలే. సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచట ఉండవలెనని. అబ్బా, యెహోవా ఏం చేస్తున్నాడట? సెలవిస్తా ఉన్నాడు. ఎక్కడా? ఐక్యత కలిగి ఉన్న చోట. ఈరోజు ఎక్కడ చూడండి, మీరు అవసరమైతే అబ్జర్వేషన్ చేయండి. ఒకవేళ ప్రార్థన అయిన తర్వాత ఈ చర్చి కాడ గేట్ కాడ కూర్చొని చూడండి, ఎవరి గుంపు వాళ్ళకి, ఎవరి గుంపు వాళ్ళే. ఇంకా ఆ గుంపులోకి ఎవరు రానివ్వరు, వీళ్ళు ఇంకో గుంపులోనికి వెళ్ళరు. సంఘమో మనం అలా ఉండడానికి వీలు. మనమంతా కూడా ఎలా ఉండాలి తల్లి? ఐక్యత కలిగి ఉండాలి. వాక్యం సీమాన్ చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుతాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. దేనికి శ్రద్ధ ఉండాలి మనము? ఐక్యతను కాపాడుకోవడానికి. సంఘమా, ఐక్యతను కాపాడుకుంటున్నారా? అయ్యో, నేను సంఘములో బాధ్యత కలిగిన వ్యక్తిని, నాకంటూ ఒక బాధ్యత ఉంది. ఈ సంఘములో ఒక పిల్లల లాంటి వాడు నేను పడిపోకూడదు, నేను జారిపోకూడదు, నేను కలిసి ఉండాలి, నేను సమాధానంగా ఉండాలి, నేను ప్రేమ చూపించాలి. ఆ ఐక్యతను కాపాడుకునేట యందు మనం ఎలా ఉండాలంట? శ్రద్ధ. చెప్పండి, ఏముండాలి మనకి?
అసలైన వాటి మీద శ్రద్ధ ఉండదు కదా. రాత్రి మాటలు చాలా జాగ్రత్తగా గమనించాం. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి వెల్లడి చేస్తున్న మాట, మీ చెవిని పడనివ్వండి, మీ హృదయంలోనికి వెళ్ళనివ్వండి, మీ హృదయాలు దేవుని మాట చేత మళ్ళించబడి ఈ రాత్రి మనం అందరము కూడా ఐక్యతతో ఈ స్థలం నుండి ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎలా వెళ్ళాలి ఐక్యతతో? అందుకే రాత్రిపూట ఎందుకు ఈ కూడికలు మనం ప్రారంభించాం? సంఘం ఐక్యతలోనికి రావాలని, బంధకాల నుండి విడుదల పొందాలని. బంధకాల్లో ఉంటే మనం స్వేచ్ఛగా ఉండగలుగుతామా? ఉండలేం. ఫ్రీగా ఉండగలుగుతామా? ఉండలేం. బంధకాలు లేకపోతేనే ఎలా ఉంటాం? ఫ్రీగా. కట్టబడిన ఇప్పుడు నా కాళ్ళు చేతులు కట్టేసారండి, నేను కదలగలుగుతాను? కదలు. ఇవన్నీ కాళ్ళకి చేతులకి కట్లేమి లేకుండా ఉంటే నేను ఫ్రీగా పడగలుగుతా. సంఘము ఈ రోజు ఫ్రీగా ఆరాధించలేకపోవడానికి, ఫ్రీగా ప్రార్థన చేయకపోవడానికి, ఫ్రీగా పాట పాడకపోవడానికి, ఫ్రీగా దేవుడి మందిరానికి రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? సంఘము బంధించబడింది, కట్ల చేత కట్టబడి ఉంది. అవన్నీ రాత్రి యేసు నామములో నశించును గాక, యేసు నామములో నశించును గాక. అవి మనలో నుండి తొలగిపోవును గాక. మనమందరం ఐక్యత కలిగి జీవించుదుము గాక. అందరితో పాటు ఆ మీద మన యథావిధి పడతారు. హల్లెలూయా. మనం పెద్దలు అంటారు, వచ్చే పొద్దు కాదురా పోయే పొద్దు అన్నట్టుగా మనము ముగింపులో ఉన్నాం, ముగింపు దశలో మనం ఉన్నాం. ఈ ముగింపు దశలో సంఘం ఎంత ఎలాక్ట్గా ఉండాలి. ఈ వారం రోజులు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? ఎక్కడ బయట ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతున్నాయి, సభలు జరుగుతామని ఎవరైనా వచ్చి అయ్యగారో మన సంఘంలో మనం కూడా మీటింగ్స్ పెడతాం, మేము ఉన్నాం అంటారే. మనం చూస్తుంటే అనే నాదుడు కూడా కనబడట్లేదు. ఒకవేళ నన్ను అలా కెత్తనకున్నా నేను ఈమెతో పోను, మళ్ళా నంది వాట వలిసి వాత పోను. సరే, దేవుని సంగమా ఐక్యత కలిగి ఉండడు ఎంత మేలు, ఎంత మనోహరము. మేలు అండి, ఐక్యత కలిగి ఉండడమే మనకి మేలు. మేలు చేయనైనా, మేలు చేయనైనా, మేలు చేయనైనా. ఎలా మేలు చేస్తాడు సంఘానికి? సంఘం ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటుందో దేవుడు మేలు చేస్తాడు. దేవుడు మేలు చేస్తాడు. రాయబడినటువంటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఐక్యత కలిగి ఉండడం కొరకు మనం ఎలా ఉండాలంట? శ్రద్ధ గలవారై ఉండాలని చెబుతూ అక్కడ కొన్ని మాటలు చెప్పాడు. చూడమ్మా, ప్రేమతో 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 ఎలా ఉండాలంట? ఒకరిని ఒకరు ఏం చేయాలంట? తల్లి ఏం చేయాలంట? సహించుచు. మీరు పిలవబడినటువంటి పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను ఏం చేస్తున్నాడంట? బ్రతుకులాడుతున్నాను. పౌలు బ్రతుకులన్నిటికీ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులాడుతున్నాడు. అందుకంటాడు కదా, పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరుస్తున్నాం. ఐక్యత లేకపోతే దుఃఖపడ్డా అమ్మా? ఐక్యత లేకపోతే దుఃఖపడ్డాడు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేకపోతే దుఃఖపడ్డాడు. ఖైదీనైన నేను బ్రతుకులాడుతున్నాను. సంగమా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఆయన దుఃఖపడుతున్నాడు. మీలో ఐక్యత లోపించింది. సంఘములో ఇటువంటివేమి స్వార్థపూరితమైన పనులు, స్వార్థపూరితమైన క్రియలు ఏవి మనలో ఉండడానికి వీలు లేదు. ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండమన్నాడు. ప్రేమ, దీర్ఘశాంతము, వినయము కలిగి ఉండండి. ఈ రాత్రి దేవుడు మనతో తెలియజేస్తున్నటువంటి మాట.
ఇవేమీ లేనప్పుడే బంధకము లేని సంఘముగా మనము ఉండగలం. ఇంకా చూడండి, చక్కని మాట ఇక్కడ రాయబడింది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, ఈ మాట కంటే ముందు ఈ మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. జాగ్రత్తగా వినాలి, ఎవరు నిద్రపోవద్దు. ఈ మాటలు శ్రద్ధగా మనం విందాం. 2వ అధ్యాయం 14 వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు షణుగులను సంశయములను మాని సమస్త కార్యములయందు ఏంటమ్మా సమస్త కార్యములను చెయ్యండి. మరల చదువు. మీరు ఎలా ఉండాలంట? వేరే ఎటువంటి జనాలకి? మూర్ఖమైన వక్రజనము మధ్యలో వేరుగా ఉండి వారి మధ్యలో ఎలా ఉండమన్నాడు తెలుసు అక్కడ? చదువు. నిరపరాధులుగా మనం ఉండాలి. వాళ్ళు వక్రజనమే, వాళ్ళు మూర్ఖత్వం కలిగిన వాళ్ళే. వాళ్ళ మధ్యలో మనం ఎలా ఉండాలంట? నిరపరాధులుగా మనం ఉండాలి. నిరపరాధులుగా మనం ఉండాలి. ఇంకేమందంటారు అక్కడ? 2 నిష్కళంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లుగా షణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఏమానాలంట? సంశయములను 2 షణుగులను మాని దేవుని సమస్తమైన దేవుని కార్యములు మనము చేయాలంటండి. అటువంటి మూర్ఖమైన వక్రజనం మధ్యలో మూర్ఖులు ఎక్కడో లేరండి. దేవుని వెంబడించే వాళ్ళు కూడా మూర్ఖము కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మాదే చెప్పండి, మాదే వేదం, మాదే గొప్పతనం, మాదే ఇటువంటి వాళ్ళు మూర్ఖత్వమే అంట నేను. అందుకే మనం దినం ఏం సబ్జెక్ట్ విన్నాం ఆదివారం చెప్పండి? కాలము ఏమైపోయింది? చెడిపోయింది. కాలం చెడిపోయింది. పవిత్రంగా ఉండాల్సిన మందిరాలు ఏమైపోతున్నాయి? చెప్పండి, ఏమైపోతున్నాయి? అపవిత్రమైపోతున్నాయి. పవిత్ర కార్యములు కూడా ఏమవుతున్నాయి? అపవిత్రమైపోతున్నాయి. అంత బాధాకరమండి. మొన్న జరిగిన వివాహం వీడియో క్లిప్ నాకు పంపించారు. ప్రార్థన ఏమని చేస్తాను తెలుసా? ఇది మొదలుకొని ఈ దంపతులను మీరు దీవించడం ప్రభా, వాళ్ళ కుటుంబం మంచిగా, ఇది మొదలుకొని ఇప్పుడు దాకా వాళ్ళ దంపతులుగా ఇప్పటిదాకా వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోలేదా? ఎక్కడో పరిశుద్ధ మందిరములో ఎవరు? దైవజనుడు. ఎంత బాధాకరమైనటువంటి విషయాలండి. వివాహము అన్ని విషయములలో ఎటువంటిది? ఘనమైన. ఇప్పుడా పిల్లలు పెళ్లి వయసుకు వచ్చాక కాలం ఎటుపోతుందో చూడండి. సంఘాలు ఏం జరుగుతుంది ఇప్పుడు? నెక్స్ట్ తరం ఏమనుకుంటుంది? వివాహం కాని వాళ్ళు ఏమంటే, ఓహో ఇలా కూడా చేసుకోవచ్చా? పెళ్ళయిన తర్వాత పిల్లలు పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకోవచ్చులే, అంతవరకు లేచిపోవచ్చులే. ఇటువంటి ఆలోచనలు ఎవరు కలిగిస్తున్నారు? దైవజనుడే కలిగిస్తా ఉన్నారు. ఖండిస్తాను, నేనైతే ఖండిస్తాను. అది వాక్య విరుద్ధం. సహించడు, దేవుడు అనుకూలించడు. నీ పానుపు ఎలా ఉండాలి? నిష్కళంకమైనదై ఉండాలి. జాగ్రత్త వినండి. మూర్ఖ జనముకు మధ్యలో ఎలా ఉండాలంట? వేరై ఉండండి. సంశయములను షణుగులను ఏం చేయమన్నాడు? మానండి. అనింజులుగా, నిష్కపటులుగా, నిందలేని వారిగా మీరు బ్రతకమని వాక్యం సెలవిస్తుంది. ఇంకేమని రాయబడి చూద్దాం వాక్య గ్రంథంలో. చూడండి దేవుని బిడ్డ, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26 వచనం చదువుమా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26 వచనం. త్వరగా 5వ అధ్యాయము 26 వచనం. ఒకరినొకరు వివాదములు రేపకయు ఒకరి యందొకరము అసూయ పడకయు వృధా
వృధాగా అతిశయపడకయు ఉందుము. ఎలా ఉండాలంట? ఒకరు ఎలా ఉండాలంట? ఒకరి ఎడల ఒకరినొకరము ఏం రాకూడదంటమ్మా? వివాదములు రాపకయు. ఒకరికొకరు వివాదములు రేపే వారిగా మనం ఉండకూడదు. వివాదములను ఆపివేసే వారిగా మనము ఉండాలి. ఇంకేమనుంది? ఒకరి యందొకరము అసూయపడక వృధాగా అతిశయపడక ఉందుము. వృధాగా మీరు అతిశయపడుతున్నారు. ఇవన్నీ ఎవరికో తెలుసా? సంఘమును ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాటలు. ఈ మాటలు ఎవరికి చెబుతున్నాడు తెలుసా? సంఘమునకు చెబుతున్నాడు. సార్వత్రిక సంఘమునకు చెబుతున్నాడు. ఎందుకు ఈ రాత్రి ఇంత కఠినముగా దేవుడి వాక్యముతో మాట్లాడుతుంది తెలుసా? సంఘములో ఐక్యత లేదు కనుక, సంఘము బంధకములో ఉంది కనుక, ఆ బంధకములో నుండి బయటికి రావాలని, బంధించబడిన బంధకాల నుండి విడుదల పొందాలని దేవుడి రాత్రి మనతో మాట్లాడుతుంది. ఎందుకు బంధకాలకు వెళ్ళింది తెలుసా? మొదటి మాట ఏంటి? ఐక్యత లేదు కనుక. ఏ సంఘములో ఐక్యత లేదో ఆ సంఘము నిజంగా ఐక్యత లేకపోతే ఏమొస్తుంది తెలుసా? ఈ మాట చదువు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనమా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములు మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకడం లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవునిని అడగనందున మీకేమీయూ. ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి? ఎందుకు వివాదములు వస్తున్నాయి? సంఘం ఎలా ఉందంట? భోగేచ్ఛములకు లోనైపోయిందంట. అందుకనే పోరాడుతున్నారు, గెలవలేకపోతున్నారు. ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు, సాధించలేకపోతున్నారు. ఎందుకంట? దేవునిని మనము అడగనందుక. హల్లెలూయా. ఈ రాత్రి మాటను మనసులో పెట్టుకుందాం. మన బంధకాలన్నీ తొలగిపోవాలి యేసు నామములో. హల్లెలూయా. మన బంధకాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. ఇక రెండో మాటకు వస్తున్నాను. మొదటి మాట ఏం లేదు? ఐక్యత లేదు కనుక మనకేముండాలమ్మా? ఐక్యత ఉండాలి. ఐక్యత కలిగిన పిల్లలుగా ఉండాలి. రెండు మళ్ళా చూద్దామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 చదువు. 11 వచనం. సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, నీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాం. నా సహోదరులారా మీలో కలహములను మిమ్మల్ని గూర్చి ఇంటి వారి వలన మీలో ఒకడు నేను పౌలు వాడననియు, ఒకడు నేను అపోల్లో వాడననియు, మరి ఒకడు నేను కేఫా వాడనని, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. రెండవదిగా సంఘములో ఏకత్వము లేదండి. ఏమి లేదు? ఏకత్వము లేదు, ఏకీపించడం లేదు. ఒకడు పౌలు వాడనంటున్నాడంట, ఒకడు కేఫా వాడనంటున్నాడంట, ఒకడు ఆ క్రీస్తు వాడనంటున్నారంట.
క్రీస్తు అదే పోలేదు, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? ఎందుకు ఏకత్వం లేని వారిగా ఉన్నారు? ఈరోజు సంయమగా ఏకత్వం కలిగిన వారిగా ఉండాలి, ఏకభావము కలిగిన వారిగా ఉండాలి, ఏక తాత్పర్యము కలిగిన వారిగా ఉండాలి, ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి, దేవుని మాటను అంగీకరించే వారిగా ఉండాలి. ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, ఎన్ని డినామినేషన్స్ అండి. సంఘాలకి ఏమి లేదు, ఏకత్వము లేదు. మనం ఇక్కడే చూస్తూ ఉన్నాం, ఈ ఊర్లోనే చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఏమంటారు, వాళ్ళు త్రిత్వం, వాళ్ళు నరకానికి పోతారు, మన యేసు నామం అంటారు లేదా? వాక్యం వాళ్ళు చెప్తుందా? ఏమి లేదు, ఏకత్వము లేదు, ఏకీభవించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజున మనము సంఘముగా ఉన్నాం. మీరంతా ఏదైనా కార్యం చేయాలి, లేకపోతే క్రిస్మస్ వేడుకలో, లేకపోతే కృతజ్ఞత వేడుకలో, లేకపోతే ఏదైనా సభలో ఏర్పాటు చేశారనుకోండి, ఎవరికి వాళ్ళే చేసుకుంటే అయిపోద్దా, లేకపోతే అందరు కలిసి చేస్తావుద్దా? అందరు కలిసి కూర్చొని అందరు కలిసి ఏం చేయాలి, ఒకే ఏకాభిప్రాయంలోనికి రావాలి, దాన్ని అంగీకరించాలి. అందుకని అలాగలా కుదురుద్ది, జూలై నెలలో పెడదాం, నెహెమియా వచ్చామో ఆగస్టులో పెడదాం, మా ద్వారకకు వచ్చామో జనవరిలో పెడదాం, మరి దుర్గారావు గారు వచ్చామో ఇప్పుడే పెడదాం అంటే కుదురుద్దంటారా? నలుగురు 4 రకాలు చెప్తా వద్దా? అవదు. దైవజనుడు ఏ మాటనైతే నిర్ణయిస్తాడు దానికి సంఘం అంతా ఏమివ్వాలి, ఏకాభిప్రాయంలోనికి రావాలి. ఈరోజు అట్లా లేదు కదా. హల్లెలూయా. ఈరోజు ఆ స్థితిలోనికి ఈ సంఘం కూడా అలాగే ఉంది. ఏమంటుంది? పౌలువా, కేఫావాడు, క్రీస్తువాడు ఏమన్నా చదువు అక్కడ, నేను మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోది ఇంటి వారి మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్తున్నాడు. నేను ఇన్ని రకాలు వాడినా ఎవరు అంగీకరించట్లే. అందుకని ఈ రోజున ఇన్ని డినామినేషన్స్. ఒకడు యేసునామంటారు, ఒకడు తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధ. ఏది కరెక్ట్? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామం. దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి, అంటే మనుషులు చెప్పినట్టుగా చేయకూడదు. మనుషుల పద్ధతులు కాదు మనకి కావాల్సింది, దేవుని పద్ధతి మనకి కావాలి, దాన్ని అంగీకరించాలి, దాన్ని మనం ఫాలో అయ్యేటువంటి వారిగా లింగం రాయబడి చూడండి. ఇక్కడ చక్కని మాట రాయబడి ఉంది. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం. రోమిలికి రాసిన పత్రిక దానికంటే ఉదయం మాట చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. 13-11. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అదే అపోస్తలుడైనటువంటి పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి. ఎలా ఉండాలంట? మళ్ళా చదువు. సహోదరులారా తుదకు, సహోదరులారా ఎలా ఉండాలంటమ్మా? ఓంజొందిరే క్యాన్సొందిరే. వింటున్నారా లేదా? పోతున్నారంటున్నా. ఏం చేయాలంట? సంతోషించండి. ఎలా ఉండాలంట? 2 సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి. ఏ మనసు అంట? ఏక మనసు. అందరిది ఏ మనసు అయి ఉండాలి? ఒకటి ఉండాలిగా దేవుని విషయంలో. ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ
సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఏక మనస్సు, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకరు వందనములు చేసుకొనిడి. అది లేదులే, హల్లెలూయా. అది ఉంటేనే కదా మనకి ఒకరినొకరు. అందుకే నేను ప్రారంభంలో చెప్పా, నేను అందుకే తలకే ఉంచుకున్నాను ఎవరికి వందలా చెప్పకుండా. ఎటువంటి పరీక్షలు ఉంటే ఒక్కొక్కసారి మీరు గుర్తెరగాలి. నేను అనవసరం చెప్పేసాను అనుకుంటున్నాను ఇప్పుడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని విడుదల ఈ రాత్రి ప్రభు సెలవిస్తాడు, ఏక మనస్సు మనకి ఉండాలంట. ఇంక ఏక మనస్సు ఉండాలంటే ఇంకేమన్నారు ఇక్కడ? రోమిలికి రాసిన పత్రిక చూడమ్మా. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం. ముగిస్తా ఇంకొక మాట చెప్పి ముగిస్తా. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం. ఏ భావం అంట? ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తం క్రీస్తు యేసు ఒకరితోనొకడు మనసు గలవారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఏకతాత్పర్యము కలిగి ఏకగ్రీవము కలిగి దేవుడిని మనం ఏం చేయాలి? వెంబడించాలండి. అది కదా దేవుడు మనలో నుండి కోరుకునేది. సంగమా, మనలో నుండి ఆయన కోరుకునేది వెండో బంగారమో ఆస్తో ఐశ్వర్యాలు మీ దగ్గర ఉన్న సకల సంపదలు తీసుకొచ్చి నాకు ఇమ్మని నేను అడగట్లేదు కదా. మీలో ఐక్యతను కోరుకుంటున్నాడు కదా, మీలో ఏకభావం కోరుకుంటున్నాడు కదా, ఏక తాత్పర్యం కోరుకుంటున్నాడు కదా, ఏక మనసును కోరుకుంటున్నాడు కదా. అదే లేదు కదా మనలో. అదే మనలో లోపించింది కదా. దేవునికి కావాల్సింది అదే కదా. సమాజం మారాలి, మనుషులు ఆకర్షించబడాలంటే మనలో ఉండాలి. అప్పుడే సంఘములోనికి అనేక మంది ఏం చేయబడతారు? నడిపించబడతారండి. మనమే కొట్టుకుంటూ ఉండే వాళ్ళు వస్తారా? మనల్ని పెద్ద దెబ్బలాటేసుకుని కాదు, ఎవరు బైబిల్ పెట్టుకుని కొట్టేసుకుంటారు అనుకోండి, అందరూ అక్కడ రోడ్డు మీద నిలబడి సినిమా చూసినట్టుగా చూసి వీడియోలు తీస్తారు. పలానా యెరూషలేము సంఘ సభ్యులు వడుచుకుంటారా, తగా పారుతారు, దూకి పారుతారు. కానీ ప్రార్థన సత్త ఫైటింగ్. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం? మన ఇంటికి బాగుంగానే మన వార్త అంతా ఎలా ఉంటుంది? మనం బైబిల్ పట్టుకుని వెళ్తా ఉంటే అంట దాని తెగ వడుచుకుంటారా భారతే. ఇక వాళ్ళకి సమాధానం చెప్తాను మమ్మల్ని. హల్లెలూయా. ఈరోజు ఇదే ఫైటింగ్లు అండి. చర్చిలు కొడుకో ఫైటింగ్లు జరుగుతున్నా లేవా? జరుగుతా. అంత బాధాకరమైనటువంటి విషయం అది. దేవుని కార్యాలు జరగాల్సిన సంఘములో, దేవుని మహిమ కార్యములు, దేవుని మహిమ పరచాల్సిన సంఘములో ఇటువంటివన్నీ సమాజానికి వినపడుతుంది. సమాజం దేవుని అపార్థం చేసుకుంటుంది. దేవుని నామం అన్యుల వల్ల కాదు, ఎవరి వల్ల అవమానపరచబడుతుంది? ఆయన పిల్లల వల్ల, మన ద్వారానే. కనుక రెండవదిగా ఏమి లేదు మనకి? ఏకత్వము లేదు. ఈ కొరింథీ సంఘానికి ఏమి లేదు? ఏకత్వము, ఏకీభవించాను. నేను చెప్పేదేంట్రా, మాకు తెలుసు. పౌలు ఈ ఊర్లో సంఘం కట్టిన కానుండి మేము ఉన్నాం. నువ్వేంటిరా మా చెప్పేది? నిన్నగా మొన్న వచ్చావు. ఆయన ఇక్కడ సంఘము స్థాపించింది కానుండి ఎదుగో సంఘము డెవలప్ చేసి ఆయన వెళ్ళి సాగనంపే వరకు మేము ఇక్కడ ఉన్నాం. మాకు అనుభవం ఉంది. ఇంకేం చెప్తా అంత మూర్ఖంగా మాట్లాడుతుంటే? ఏకాభిప్రాయం వాళ్ళకి, ఏక మనసు వాళ్ళకి, ఏకీభవించే మనసు వాళ్ళకి లేదు. సంఘం ఏం చేయాలి? దేవుని విషయంలో ఏకీభవించాలి. హల్లెలూయా. ఏం చేయాలి తల్లి? ఏకీభవించాలి. ఇక మూడో మాటకు వస్తున్నాను. ఎక్కువ చెప్తాను, నిద్రపోతారు కానీ మూడో మాట చూడమ్మా. మరలా చదువు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, ఏకభావముతో మాట్లాడవలెనని మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను
సన్నద్ధులై ఉండవలెనని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చదువు. నా సహోదరులారా, మీరు కలహములు కలవని మిమ్మల్ని గుచ్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియ వచ్చాను. 3, ఘనహీనమైపోయింది సంఘం. ఏమైపోయింది? ఘనహీనం. ఘనపరచాల్సిన సంఘం ఏమైపోతుంది? ఘనపరచలేని పరిస్థితిలోనికి వచ్చేసింది. అందుకనే ఈ మాట మీకు బాగా అర్థం అవ్వాలంటే 2వ తిమోతికి రాసిన పత్రిక చూడమ్మా. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండెను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడెను. ఇంతకీ మనం ఈ ఘనపరిచే పాత్రలమా లేక ఘనహీనమైన పాత్రలమా? చెప్పాలమ్మా, ఏ పాత్రలు మనం? ఏ పాత్రగా ఉండాలి మనము? ఘనమైన పాత్రగా సంఘము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ కొరింథీ సంఘం ఎలా ఉంది? ఘనహీనమైన సంఘం. సంఘంలో ఏమన్నా తెలుసా? గొడవలే గొడవలు, పిచ్చకిపోయేది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారండి, మనసు కాస్త ప్రశాంతత నెమ్మదిగా కలుగుద్దని మనం ఎక్కడికి వచ్చాము? మందిరికి వచ్చాం. మనశాంతి కోసం వచ్చాం. దేవుని మాటల చేత మనం ఆదరించబడాలి. దేవుడు సన్నిధిలో మన బాధలు చెప్పుకొని మన సమస్యలను విడుదల పొందాలని వచ్చాం. కానీ మందిరానికి వస్తే ఏమోని అంటే ఇక్కడ దేవుని గణపరిచేది లేదు. గొడవలే గొడవ, పోరాటాలే పోరాటాలు, యుద్ధమనే యుద్ధములు. ఇది చూసి కొంతమంది విశ్వాసములో బలహీనులైన వారు సంఘానికి దూరం అయిపోయేవాళ్ళు. అంటే ఏమైపోయారమ్మా? సంఘానికి దూరం అయిపోయేవాళ్ళు. అందుకు పౌలు బాధపడ్డాడు, చాలా వేదన పడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎలా ఉండాలి మనము? ఘనహీనమైన సంఘముగా ఎలా ఉండాలి? ఘనమైన సంఘముగా ఉండాలి. ఎవరిని గణపరచాలి? దేవుడిని మనము గణపరిచే సంఘముగా ఉండాలి. ఇక్కడ ఘనహీనమైన సంఘముగా ఉంది. ఘనహీనత. ఎంత బాధాకరమైనటువంటి పదం అక్కడ రాయబడింది. ఇంకా చాలా విషయాలు కొరింథీ సంఘములో ఇంకా చాలా బంధకాలు ఉన్నాయి. వీటి చేత బంధించబడింది. మొదటి మాట ఏంటి? ఐక్యత. సంఘములు ఏమి లేదు, ఐక్యత లేదు. 2 సంఘములు ఏమి లేదు, ఏకత్వము లేదు. 3 సంఘములో ఘనహీనత, సంఘములో ఘనత లేదు. మొదటి సమూయేలు రాసిన పత్రిక రాబడిన మాట, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని వారు తృణీకారము నొందుదురు అని వాక్యాన్ని మనం చూస్తాం. నన్ను గణపరచుడి. దేవుని మనం గణపరిస్తే ఆయన మనలను ఏం చేస్తాడంట? గణపరుస్తాడంట. సంగమా, ఈ రాత్రి మనం గణపరచ, మనుషులను కాదండి, మనుషులు కాదండి మనం గణపరిచేది. ఎవరు గణపరచాలి? దేవుణ్ణి గణపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ముగింపులోనికి వచ్చాను. దేవుడు సంగమా, దేవుని విడవాలా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. దేని చేత బంధించ? ఎక్కడుంది మా సంఘము? బంధకాల్లో ఉంది. ఆ బంధకాలన్నిటిలో నుండి మనము విడుదల పొందాలి, విముక్తి చెందాలి. ఐక్యత కలిగి ఉందాం సంఘములో. 2 ఏకత్వం కలిగి ఉందాం. 3 ఘనత కలిగిన సంఘముగా మనముందాం. దేవుని మహిమపరిచే సంఘముగా మనం అనేక మంది ఆకర్షించబడే విధముగా, అనేకమైన నూతనమైన ఆత్మలు నడిపించబడే విధముగా భక్తి జీవితాన్ని చేద్దాం. దేవునికి ఇష్టలుగా మనం ఉందాం. ప్రభువు తన సంఘాన్ని ప్రాణం పెట్టిన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికైనా రాబోతున్నాడు. ఈ రాకడ దినాలలో ఇలా బంధకాలు ఉండడం న్యాయమా? సంఘమా, బంధించబడడం న్యాయమా? ఈ బంధకాలను విడుదల పొందుదాం. దేవుడు చెప్పినట్లుగా, వాక్యము చెప్పినట్లుగా, వాక్యం మనకి హెచ్చరించినట్లుగా, తెలియజేసినట్లుగా చర్య చేసుకుందాం. వాక్యం మాటలు నింపుకుందాం. మనకు చదివినట్టుగా 133వ కీర్తన మొదటి వచ్చిన చదవండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనం అందరు చెప్పండి ఒకసారి.
సంతలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పచ్చాపలు అంటారు చూసారా, అలాగ ఉంది మీ పని. చెప్పండి, అందరూ చెప్పండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత మేలు, ఎంత మనోహరము. ఎప్పుడు ఉంటారా? గుమ్మం దాటక చూద్దాం, ఉంటుందో లేదో. మందిరం లోపల కాదు, మందిరం దాటకప్పుడు చూద్దాం. మనం బెడదనూరు ఎక్కడో వియ్యపురాలు అని ఉంటారు ఇద్దరు, నాకు తెలియదు కదా. ఇద్దరు చేసి పట్టుకోండి అన్న, మనడు అనుకున్నా. ఒకరి చెవుడు పట్టుకోండి, ఇట్లా చూసుకున్నారు అందామె. ఆమె ఇట్లా చూసి ఆమె కూడా ఇలా కాదు, నాకు తెలియదు కదా. అందరు ఎవరి చేతులు పట్టుకోండి అమ్మంటే ఈ ముసలావిడ గట్టి బిగిసిపోయి ఎట్లా చూస్తుంది పైకి. ఇక నాకు అర్థమయ్యి అప్పుడు మొహం బాగా చూసారు. వీళ్ళిద్దరు వియ్యపురాలు అనమాట. ఓహో, ఇది కొంచెం పొడి చేతులు లేకుండా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు బలవంతం చెప్పిన పెట్టి బలవంతంగా నేను చేతులు పట్టించిన బయటకు తెగ కొట్టేసుకుంటారు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి నేను చెప్పాల్సిందో చెప్పాను. సంఘం అంతా చెప్పారు. దేవుడికి స్తోత్రం. ఆ రోజు నుండి వాళ్ళు నా మనసులో ఉన్నారు, ఇద్దరు ముసలోళ్ళు. ఇంకా ఆ వయసులో కూడా బిర్ర బిగుసుకుని ఉన్నారు. మొత్తం తెలివి కూర్చున్నారు. ఎలా కూర్చున్నారు కదా, సోట్లే కూర్చున్నారు. ఇద్దరు పక్కనే కూర్చున్నారు. మళ్ళీ ఏముండాలి మనలో చెప్పాలని? ఏముండాలి? వియ్యపురాలతో ఏముండాలి? వియ్యంకులతో ఏముండాలి? అత్తగారితో ఏముండాలి? కోడలతో ఏముండాలి? తోటి సహోదరితో ఏముండాలి? ఇలా ఉందాం, దేవునికి ఇష్టం. అదే సంఘం అంటే. ఐక్యత కలిగి ఉంటేనే సంఘం. ఐక్యత లేకపోతే సంఘం ఎలా అవుద్ది? సంఘమేమి కాదు. మనందరికీ తెలుసు, ఐక్యత కలిగి మేస్తున్న ఎడ్లు 5 ఎడ్లు. నా చిన్నప్పుడు స్కూల్లో చదివిన పాఠం. కలిసి ఉన్నప్పుడు సింహం వాటిని ఏమీ కూడా చేయలేకపోయింది. ఎప్పుడైతే ఎడ్లు ఘర్షణ వచ్చిందో, నిదర్నిదే అదర్రాదే అని ఇవి చీలిపోయినాయో, సింహం వచ్చి ఒక్కో దాన్ని ఏం చేసింది? దొరగారావు గారు చెప్పండి. మనసు ఆటలో ఉండేది కదా చిన్నప్పుడు. ఏం చేసింది? అంతే. గర్జించు సింహం ఏం చేస్తుందంట? ఎవడు దొరుకుతాడని ఏం చేస్తుందంట? తిరుగులాడతా. ఒంటరిగా దొరికామనుకోండి, ఐక్యత లేకపోతే ఏం చేస్తుంది? మింగేస్తుంది. కానీ ఐక్యత కలిగి ఉందాం, దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం, దేవుని రాకడికే పాటుపడదాం. అట్టి కృప, అట్టి దండ దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించి వర్ధిల్లింపచేసి ప్రభు మనల్ని ముందుకు నడిపించును గాక. మోకరించడం ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, ఈ రాత్రి సంఘము బంధించబడిందని ప్రభువా మీరు మాతో మాట్లాడారు. ఎందుకు బంధించబడిందో 3 విషయాలు మీరు మాతో మాట్లాడారయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రం. ఈ రాత్రి విన్నయ్యో మాటలు బట్టి, అవునయ్యా, మేము బంధకాల్లోనే ఉన్నామేమో తండ్రి, ఆ బంధకాల్లోనే మేము బ్రతుకుతున్నామేమో, బంధకాల్లోనే మేము జీవిస్తున్నామేమో, బంధకములో ఉంటే మేము సంఘములో ఉన్నామేమో. దేవా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. దేవా, బంధకములను విడుదల పొంది మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. దేవా, ఈ రాత్రి వచ్చిన మా ప్రియులందరి పేరు పేరున ప్రతి కుటుంబాన్ని మీ చేతులు పెడుతున్న దేవా, నీకు స్తోత్రాలు. దేవా, వాళ్ళకున్న వ్యాధి, బాధ, బలహీనతలన్నిటిలో నుండి
యేసు శక్తి కలిగిన నామములో విడుదల కలుగునుగాక. వారి బలహీనతల నుండి విడుదల కలుగునుగాక. ఏ వ్యాధులలో ఉన్నారు, ఏ పోరాటంలో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు, ఏ వ్యాధులో ఉన్నారు ప్రభా, వాటన్నిటిలో నుండి రాత్రి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక. మీకు వందనాలు. సమాధానపరచండి, నెమ్మదిని అనుగ్రహించి యేసయ్యా ఈ పరిసరాలు నాటికి మీరు విస్తరింపచేయండి. మీకు స్తోత్రం. రాత్రి వచ్చి మా ప్రియులంతా దీవించి ఆస్వాదించండి. రాత్రి సుఖం తెచ్చి మంచి దర్శనంతో మాట్లాడు. రాని వారితో మాటలు బదులు వారిని సన్నిధికి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లి. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడు నుంచి క్రమంగా మేలుకరంగా మహిమకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి రాబోతున్న రక్షకుడైన యేసు శక్తి గల నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను పరమ తండ్రి. యేసు రక్తమే చేయము, సిలువ రక్తమే చేయము, ప్రవేశున్నాము సంపూర్ణ విజయము, ఉపవాదికులకంత నాశనము కలుగునుగాక. ఇప్పుడు మన తండ్రితో యొక్క ప్రేమ, లోక రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మల సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకు మన కుటుంబాలకు పరిచయం దేవుడు సదా తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి సర్వసత్యములోనికి ప్రభువు మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మా. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను నిండాలుగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.